హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. వెల్కమ్ టు తెలుగు గర్ల్ బ్లాగ్. సో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీతో ఒక కొత్త వ్లాగ్ షేర్ చేస్తున్నా. అండ్ ఈ వ్లాగ్ ఏమంటే ఫ్రెండ్స్, హోలీ రోజుది వ్లాగ్. అయితే మేము హోలీ ఏమంటే చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాం. అది మీకు చూస్తుండండి వ్లాగ్ మొత్తం. మీరు కూడా చాలా ఎంజాయ్ చేస్తారు. మేము డాన్స్ ఇంట మొత్తం అంటే రచ్చ రచ్చ చేసేసినాము. సో ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏమంటే 7:30కి లేచేసా. మా అందరం 7:30కి అంటే మా విశారద ఏమంటే 6 o'clockకే లేచి ఆడు హోలీ ఆడడానికి కాలనీ ఫ్రెండ్స్తో బయట ఉన్నాడు ఫ్రెండ్స్. అయితే మేము ఇక్కడ లేచాము, మళ్ళీ టీ తాగేసినాం. ఇక్కడ ఏమంటే మా విశాఖ చూసారా, వైట్ డ్రెస్ వేసుకుంది. అంటే దానికి ఫోటో షూట్ చేసేది ఉందంట. అయితే మాకు కూడా వైట్ డ్రెస్సెస్, అక్కకు వైట్ సారీ ఇట్లా వేసుకోవడానికి అది చెప్పింది. మేము కూడా వేసుకున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఏమంటే ఫోటో షూట్ చేయడానికి మేము టెర్రస్ మీద వచ్చాము. సో చూడండి, ఇట్లా మా విశాఖ ప్లేట్స్లో అన్ని కలర్స్ ఇట్లా కొంచెం కొంచెం వేసుకొచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఏమంటే నాకు కూడా కొంచెం అంటే ఫొటోస్ తీసింది. అంటే పోజు చెప్పుకుంటా. అయితే నాకైతే ఎక్కువ పోజ్ గింట రావు, డాన్స్ కూడా ఎక్కువ రాదు ఫ్రెండ్స్. నేను కొంచెం కొంచెం ట్రై చేస్తాను. అయితే నేను కూడా మీతో అంటే మన షార్ట్ వీడియోలో హోలీది ఒక వీడియో చేసిండే ఫ్రెండ్స్. అది మీతో షేర్ చేసిన ఆ రోజే. అయితే ఇక్కడ ఏమంటే టెర్రస్ మీద వచ్చినాం, పిల్లలకు చూస్తున్నాం ఫ్రెండ్స్. వాళ్ళు ఏమంటే నీళ్ళతోని అంటే వాటర్తో మొత్తం తడిసిపోయారు. సో చూడండి, ఇట్లా బకెట్స్తోనే నీళ్ళు పోసుకుంటున్నాను. మా విషయాలు ఏదైతే ఆ కలర్స్లో అంటే తెలియడం లేదు. సో చూసారా, మా విశారద ఎల్లో బకెట్ తీసుకొని వెళ్తుండే కదా, ఎంత పచ్చిగా అయిపోయినాడు, వాటర్తో తడిసిపోయారు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ కలర్స్ మొత్తం ఇట్లా వాటర్ కలర్ అవన్నీ పెట్టుకున్నారు. అయితే వెనకట్ కాలనీ పిల్లలకి ఏమంటే చాలా తడిపేశారు ఫ్రెండ్స్ వీళ్ళు. అంటే వెనకట్ కాలనీ అండ్ మా కాలనీ పిల్లలు ఒక దగ్గర అయిపోయారు. మళ్ళీ ఏమంటే మేము ఇట్లా ఫోటో షూట్ చేసుకున్నాం ఫ్రెండ్స్ హోలీ థీమ్ మీద. అయితే సుజన అందరం వైట్ వేసుకున్నాం. మా విశారద ఏమంటే కింది నుంచి వచ్చేసి డ్రెస్ మార్చుకొని వచ్చాడు. వాడికి కూడా వైట్ డ్రెస్సే విశాఖ వేయడానికి చెప్పింది. అయితే ఇక్కడ ఫొటోస్ తీసుకున్నాం, ఇట్లా వీడియోస్ కూడా చేశాం ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ ఏమంటే ఫోటోషూట్ గిట్ట చేసుకున్నాం ఫ్రెండ్స్. నేను ఎక్కువ ఫోటోలు తీయలేదు. మా విశాఖతే చాలా ఫొటోస్ తీసింది ఫ్రెండ్స్, వేరే వేరే పోజ్లో. నాకు అక్కకు కూడా అది పోజెస్ చెప్పింది, మేము తీసుకున్నాం ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ టెరెస్ నుంచి కిందికి వచ్చేసాం. ఇప్పుడు ఏమంటే బాగా గంట కలర్స్ పెట్టాలి. ముందైతే కొంచెం పెట్టేసినాం, కానీ ఇక్కడ ఫొటోస్ తీసుకోవాలి కదా హోలీ స్టేటస్ పెట్టడానికి. అయితే ఇట్లా అందరం కొంచెం కొంచెం కలర్స్ పెట్టుకొని ఫోటోస్ తీసుకుంటున్నాం ఫ్రెండ్స్. అయితే ఇక్కడ కలర్స్ అయితే పెట్టుకున్నాం అందరం ఒకళ్ళు. అండ్ ఇక్కడ ఏమంటే మా విశాఖ ఇప్పుడు డాన్స్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇలా ఏమంటే నేను మ్యూజిక్ మ్యూట్ చేసిన కొంచెమే చూపించాను. సో చూడండి, ఇక్కడ చాలా బాగా డాన్స్ చేస్తుంది మా విశాఖ. ఇది 3 minutes సాంగ్ ఉండే ఫ్రెండ్స్. నేను మొత్తం షూట్ చేసినా కానీ మన యూట్యూబ్లో పెట్టరాదు ఫ్రెండ్స్, కాపీరైట్ వస్తుంది. ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్, మా విశాఖ చాలా బాగా డాన్స్ చేసి మీకు చూపించా కదా, సాంగ్ ఎంత మంచిగా చూస్తే మంచిగా చక్కగా అనిపిస్తుంది. కానీ ఇక్కడ మనకు మొత్తం సాంగ్ పెట్టరాదు. అండ్ ఇక్కడ ఏమంటే మా రిలేటివ్స్ వచ్చారు ఫ్రెండ్స్, మన తెలుగు వాళ్ళు. అక్కడ నిన్న 2 పిల్లలు ఉండే కదా, మీకు బ్లాగ్ షేర్ చేసింటే హోలీ కథ అన్నాడు.
అయితే వీళ్ళు మన తెలుగు వాళ్ళు అయితే వాళ్ళు ఏమంటే హోలీ సెలబ్రేషన్ అందరం అంటే లేడీస్ ఒక్క దగ్గర చేసుకోవాలనుకున్నాం కానీ ఎవరు రాలేదు. ఈ అక్క ఒక్కతే వచ్చింది. అయితే మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసినాం. కలర్స్ పెట్టుకున్నాం, డాన్స్ చేసినాం ఫ్రెండ్స్. చూడండి నేను కొంచెం కొంచెం అంటే పెట్టిన డాన్స్ అండ్ మ్యూజిక్ కూడా కొంచెం పెట్టిన. చూసేయండి, ఎంజాయ్ చేయండి. మేమైతే ఇంత ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్, మేము చెప్పలేదు. ఇప్పటిదాకా ఏ హోలీస్ ఇలా డాన్స్ ఇంత చేయలేదు. ఇక్కడ ఏమంటే ఫ్రెండ్స్ మొత్తం మళ్ళీ ఏమంటే ముందు కలర్స్తో వేసుకున్నాం. మళ్ళీ ఏమంటే మా విషారా పిల్లలు తెచ్చి మొత్తం తడిపేశారు మాకు వాటర్తోని. అది ఇక్కడ ఏమంటే మా సౌండ్ బాక్స్ ఉంది కదా ఫ్రెండ్స్, బాగా గిఫ్ట్ ఇచ్చాం. అదేమంటే ఇప్పుడు పని కట్టింది ఫ్రెండ్స్ మాకు మంచిగా. అయితే చక్కగా అందరం డాన్స్ చేసినాం. పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేశారు. ముందేమో భయపడ్డారు ఆ అక్క పిల్లలు, కానీ మళ్ళీ ఏమంటే వాళ్ళు కూడా చాలా మంచిగా ఎంజాయ్ చేశారు. చూడండి మేము ఇట్లా డాన్స్ చేసినాం, పిచ్చిలాగా డాన్స్ చేసుకున్నాం నలుగురి. సో ఫ్రెండ్స్ చూసారా ఇట్లా ఎంజాయ్ చేసిన మోకాళ్ళు అయితే మొత్తం దయ్యంలాగా అయిపోయింది మా అందరి. మళ్ళీ ఏమంటే ఫ్రెండ్స్ మేము చాలా ఎంజాయ్ చేసినాం. వీడియో తీయలేదు, డాన్స్ అయితే ఎంత చేసేసినాం. మళ్ళీ ఏమంటే అమ్మ నాన్న కూడా హోలీ సెలబ్రేట్ చేసుకున్నారు. ఇట్లా అయితే కొంచెం వీడియో తీసి తోలేసింది అమ్మ. అయితే నేను అదే మీతో షేర్ చేస్తున్నా. అందరూ చాలా బాగా హోలీ సెలబ్రేట్ చేశారు. మేమైతే చాలా ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్. అండ్ మీరు ఎలా చేశారు కమెంట్లో చెప్పండి. ఈ వీడియో చాలా లేట్ అయిపోయింది షేర్ చేయడానికి, కానీ ఏం చేస్తాం అంటే మావయ్య గారు అబ్బాయిది పెళ్ళి ఉండే. అండ్ మళ్ళీ ఏమంటే మేము ట్రిప్కి వెళ్ళాం ఫ్రెండ్స్, అవి కూడా వీడియోస్ వస్తాయి మీతో. అందుకే అన్ని మొత్తం లేట్ అయిపోయినాయి. ఇక్కడ ఏమంటే ఫ్రెష్ అయిపోయాం, రుద్ది స్నానం చేసినాం, హెడ్ బాత్ చేసుకున్నాం. అండ్ ఇక్కడ ఏమంటే అక్క బ్రేక్ఫాస్ట్లోకి పోహా చేసింది. అయితే అందరం ఫ్రెష్ అయి పోహా తినేస్తున్నాం. ఇక్కడ ఏమంటే 9కు డాన్స్ స్టార్ట్ చేసినాం. అయితే 12:30 దాకా అయింది ఫ్రెండ్స్. అంటే 1 o'clock దాకా మేము ఫ్రెష్ అవ్వాలంటే అప్పుడు మేము బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. మళ్ళీ ఏమంటే వంట అయిపోయింది ఫ్రెండ్స్. బాగా ఏమంటే మటన్ తెచ్చింది, మటన్ ప్రిపేర్ చేసేసినాం. అండ్ విశాఖ ఏమంటే ఇక్కడ నాన్ వెజ్ తినడం లేదు, దానికి వంకాయ వండినాం ఫ్రెండ్స్, గుత్తి వంకాయ, మళ్ళీ రైస్, చపాతీ. ఇట్లా మాది ఇవాళది లంచ్ ఫ్రెండ్స్. అయితే హోలీ స్పెషల్. ఓకే ఫ్రెండ్స్, ఇక్కడికి వ్లాగ్ ఎండ్ చేస్తే. వ్లాగ్ కనుక మంచి అనిపిస్తే లైక్ చేయండి, కమెంట్లో చెప్పండి వ్లాగ్ ఎలా అనిపించింది. అండ్ మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.